సత్యహరిశ్చంద్రుడు అయితే, నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు మాట మీద నిలబడే మనిషివైతే, నీలో చీము నెత్తురుంటే నువ్వు అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారంగా దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు. కమాన్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు, లేదా హౌస్ కమిటీ వేయి. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేయకపోతే ఎందుకు తోక ముడుస్తున్నావు? మాట మీద నిలబడవా నువ్వు? అసెంబ్లీలో కదా నువ్వు హామీ ఇచ్చింది. మా ఇద్దరినే కదా ఉత్తరం రాయమన్నది. ఇద్దరం కాదు, మొత్తం మంది ఎమ్మెల్యేలను కలిపి ఉత్తరం రాసినాం. కమాన్, ఈ 20 స్కామ్ల మీద ముందుకు రా, దీని మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరుపు. నిజాయితీ ఉంటే, నువ్వు తప్పు చేయకపోతే దీని మీద ముందుకు రా. నువ్వు ఎన్ని డైవర్షన్ టాక్టిక్స్ చేసినా ఈ స్కామ్ వదలం. ఈ 20 స్కామ్ల మీద కూడా మేము పోరాడతాం. మైనింగ్ స్కామ్ మీద పోరాడతాం. ఈ 20 స్కామ్ల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగకుండా, ఈ రాష్ట్రానికి నష్టం జరగకుండా, తప్పు చేసిన వారికి శిక్ష పడేదాకా కూడా మేము పోరాడుతూనే ఉంటాం. మైక్ ఇవ్వకుండా అసెంబ్లీ ఒక మాక్ అసెంబ్లీ అయిపోయింది. అసలు మాకు మైకే ఇయ్యరు. 4.5 గంటలు నిలబడ్డాము. గొంతు పోయేదాకా మైక్ ఇవ్వండి అన్నాం. మేము మా సీట్లో కూర్చుంటాం, మాకు మైక్ ఇవ్వండి అన్నాం. మా దిక్కు చూసులు లేదు, మాకు మైక్ ఇచ్చులు లేదు. నిజమైన అసెంబ్లీ నడిపే పద్ధతిదా? ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా? ఇదే రకమైనటువంటి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాం. హౌస్ కమిటీ అడిగితే తప్ప, ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంటే మేము దాన్ని ప్రశ్నించడం తప్ప. ఇది ఎట్లుందంటే, ముఖ్యమంత్రి గారికి ఒక భయం. పొంగులేటి గారికి ముఖ్యమంత్రి గారి మధ్య వాటాలు ఉంటాయి. ఏ ల్యాండ్ స్కామ్ జరిగినా 50-50, 30% తీసుకుంటారు ల్యాండ్ క్లియర్ చేయాలంటే. 30లో 50 ముఖ్యమంత్రికి, 50 రేవంత్ ఈ పొంగులేటికి శరసగం పంచుకుంటారు. అందువల్ల ఆయనను ఈయన కాపాడుతాడు, ఈయనను ఆయన కాపాడుతాడు. ఆయన మీద హౌస్ కమిటీ వేసే ధైర్యం ముఖ్యమంత్రికి లేదు. హౌస్ కమిటీ వేస్తే వీళ్ళ స్కామ్లన్నీ బయటకు పడతాయి, వీళ్ళ దందాలన్నీ బయటకు పడతాయి. ఎందుకంటే ఇవాళ ఆ రోజు ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? మేము అధికారంలో వస్తే నిషేధిత జాబితాలోని భూములన్నీ తీసేస్తామని ఎన్నికల ముందు రోజు ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. ఇవాళ ఏం చేసిండ్రు? 1 కోటి ఎకరాలు నిషేధిత భూములను నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. 1 కోటి ఎకరాలు పెట్టిండ్రు. ఇవాళ ఏమైంది? సెటిల్మెంట్ అయితే తీసేసుడు, లేకపోతే పెట్టుడు. 1 కోటి ఎకరాలు పెట్టిండ్రు. దీని వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉంది. ముఖ్యమంత్రి పొంగులేటి ఇద్దరు కలిసి కూడబలుక్కొనే ఇవాళ భూములు కొల్లగొడతా ఉన్నారు. పేదల రక్త మాంసాలు బీలిస్తూ ఉన్నారు. త్వరలోనే ఇంకో భూ కుంభకోణం కూడా బయట పెట్టబోతున్నా. వీళ్ళిద్దరు కలిసి ఏ రకంగా చేస్తున్నా కొన్ని 100 కుంభకోణాలు ఉన్నాయి. ఆధారాలతో సహా ఒక భూ కుంభకోణాన్ని త్వరలోనే బయట పెట్టబోతా ఉన్నా. అది ఎట్లా చేసిండ్రో, ఏం చేసిండ్రో అన్నీ చెప్తా. ఎందుకంటే ఇలా పొంగులేటిది రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం. ఇవాళ కొడంగల్ నారాయణపేట లిఫ్టు ముఖ్యమంత్రి నియోజకవర్గం టెండర్ ఎవరికి ఇచ్చిండు? కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ టెండరు పొంగులేటికే కదా నువ్వు ఇచ్చింది. మీ బంధం అంత గట్టిది. నీ నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయల టెండర్ ఇదే పొంగులేటి కంపెనీకే ఇచ్చినావు కదా. అంటే మీ ఇద్దరి మధ్య ఎంత బంధం ఉందో అర్థమవుతలేదా? మూసీ నీకు ఇష్టమైన ప్రాజెక్టు కదా మూసీ. ఆ మూసీకి మంచినీళ్ళు తెచ్చే, కాళేశ్వరం నీళ్లు తెచ్చే టెండర్ ఎవరికి ఇచ్చినావు? పొంగులేటికే ఇచ్చినావు కదా. నీ కలల ప్రాజెక్టు మూసీ టెండరు పొంగులేటికే ఇచ్చినావు. నీ నియోజకవర్గ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ 1000 కోట్ల టెండరు పొంగులేటికే ఇచ్చినావు. ఇక నువ్వు పొంగులేటి మీద యాక్షన్ తీసుకుంటావు అంటే ఎవరు నమ్మాలి? మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం అంతా ఇంత కాదు కదా. అన్నీ తెలుసు, బయట పెడతాం, ఇడిచిపెట్టాం. ఇకపోతే ఏ తప్పు జరగలేదంటారు. ఏ తప్పు జరగకపోతే ఎందుకంత భయపడుతున్నారు? ఇవాళ ఇవి 2 లెటర్లు. మైనింగ్ డిపార్ట్మెంటు ఇది ఇల్లీగల్ క్రషర్, ఈ క్రషర్ను మూసివేయండి, ఈ క్రషర్ మీద చర్యలు తీసుకోండి అని మైనింగ్ డిపార్ట్మెంటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 8 నెలల కింద ఉత్తరం రాసింది. 8 నెలల నుంచి గడ్డి విక్తుండ్రా, గాడిద పనులు తోముతుండ్రా, మేమే బయటకు పెట్టినా అంటున్నావు కదా రేవంత్ రెడ్డి. 8 నెలల కింద ఈ ఇల్లీగల్ క్రషర్ రాఘవ క్రషర్ మీద చర్య తీసుకోమని మైనింగ్ డిపార్ట్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాస్తే నిద్రపోతుందా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు? మంత్రి గారు దాన్ని భయపడుతుందా, నిద్రపోతుందా? అదే మా పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారి తమ్ముడిని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి 1 నెల రోజులు జైల్లో పెడతారు.
మంత్రి గారు క్రషర్ అయితే అటు పోవడానికి భయపడతారా? ఇది కాదా? ఈ డాక్యుమెంట్లు నిజాలు కావా? తర్వాత మేం బయట పెట్టినాం. ఎప్పుడొచ్చింది లెటరు? సీనరేజ్ ఛార్జెస్ కట్టినాము. దిస్ ఈజ్ ద డాక్యుమెంట్. ఇది కూడా ఎప్పుడొచ్చింది? హెచ్ఆర్డీసీఎల్కు పొంగులేటి కంపెనీ పోయి మేము సీనరేజ్ కట్టిన ఒక కాపీ ఇవ్వండి, డాక్యుమెంట్ ఇవ్వండి అని అట్టుకొచ్చిండ్రు. దేనికి సీనరేజు? ఏ క్రషర్ సీనరేజు? ఈ క్రషర్ నుంచి కోత్వాల్ కూడా క్రషర్ నుంచి పోయినట్టు జీరో పర్మిట్లు ఉన్నాయా? కోత్వాల్ కూడా నుంచి తీసుకువెళ్తే మైనింగ్ డిపార్ట్మెంట్కు నెల నెల మీరు ఎన్ని మెట్రిక్ టన్నులు తీశారు, ఎన్ని మెట్రిక్ టన్నులు ఎక్కడ సప్లై చేశారో ప్రతి నెల మైనింగ్ డిపార్ట్మెంట్కు రిపోర్ట్ ఇవ్వాలి. ఇచ్చిండ్రా? ఏదీ లేదు. ఇది క్రషరే ఇల్లీగలే. మైనింగ్ డిపార్ట్మెంట్ యొక్క పరిధిలో లేకుండా ఏ మైనింగ్ పరిమితి లేదు, ఇండస్ట్రీస్ అనుమతి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదు, ఏ అనుమతి లేదు. ఆడ కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టిండ్రు, రాఘవ కన్స్ట్రక్షన్ అని రాసిండ్రు. నేనే రాజు, నేనే మంత్రి, నన్నెవడు అడిగటోడు అనే విధంగా ఇష్టారీతిగా 100 కోట్ల రూపాయలు మీరు కొల్లగొట్టారు. అందుకే మేము స్పష్టంగా చెప్తున్నాం, ఇవాళ నిష్పాక్షికమైన విచారణ జరగాలంటే వెంటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేయాలి. లేదంటే ఆయనను వెంటనే బర్తరఫ్ చేస్తేనే నిష్పాక్షికమైన విచారణ జరగడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ సిబిసిఐడి అనేది రేవంత్ రెడ్డి జేబు సంస్థ, అది ప్రభుత్వానికి జేబు సంస్థ. సిబిసిఐడి ఏదో విచారణ మంత్రి మీద జరుపుతుంది, నిజాలు బయటకు తీస్తుంది అనేటువంటిది అంతా డొల్ల. చరిత్రలో ఎక్కడ కూడా అటువంటి ఉదంతం లేదు. నిజాయితీగా జరగాలంటే, అన్ని విషయాలు బయటకు రావాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపండి, మంత్రి గారిని బర్తరఫ్ చేయండి, హౌస్ కమిటీ వేయడానికి ముందుకు రావాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఉన్నది. ఏం చేస్తామనేది రేపు ఉదయం 10 గంటలకు మేమందరం ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ నుంచి మా కార్యాచరణ ఉంటుంది. రేపు మార్నింగ్ 10 o'clock ఆ విషయాలు రేపు ఉదయం చెప్తాం, ఇప్పుడు చెప్పం. బట్ కార్యాచరణ ఉంటుంది తప్పకుండా.